కుర్వ విజయ్ గారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు. అలాగే ఇప్పుడు కొడంగల్ ఇష్యూ కావచ్చు, పట్నం నరేందర్ రెడ్డిని అరెస్ట్ చేయడం తీవ్రంగా ఖండిస్తున్నారు. మరి వీరి వెనుక బీఆర్ఎస్ ఉన్నారని నిన్నటి నుంచి కాంగ్రెస్ నేతలు అయితే అంటున్నారు. కుర్వ విజయ్ గారు, నిన్నటి నుంచి కాంగ్రెస్ వాదులు ఒకటే మాట, బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ వెనుక నుంచి చేపించిన కుట్ర. మా పట్నం నరేందర్ రెడ్డికి 30-40 సార్లు ఆయన కాల్ చేశారు మీ బీఆర్ఎస్ కార్యకర్త. సో ఆయన వల్లనే ఈ దాడి జరిగింది అంటున్నారు. సో ఎందుకు మీరు మరి ఈ విధంగా ప్రజాపాలనని వ్యతిరేకించడానికి రైతులని బలి చేయడం అవసరమా? ప్రజాపాలనని వ్యతిరేకించిన అనే పదంలోనే ఉంది. ఇది చాలా తప్పు అనే విషయం. ప్రజాపాలనని నడిపిస్తున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి గారు, ముఖ్యమంత్రి గారు అయితే మరి ఈరోజు ప్రజలు వద్దు, మాకు ఈ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీ వద్దు అని చెప్తున్నటువంటి పరిస్థితుల్లో ఎందుకు బలవంతంగా తిరుపతి రెడ్డి గారు బూతులు మాట్లాడుకుంటూ నోటికి ఉపయోగించలేనటువంటి భాషని ప్రయోగం చేస్తూ తిరుపతి రెడ్డి గారు ఆ గ్రామ ప్రాంతాల్లో ఉన్న రైతులని ఫోన్లు చేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం మనం. ఇదా ప్రజాపాలన అంటే? ప్రజలకు మాకు వద్దు అయ్యా బాబు, పచ్చటి పొలాల్లో మాకు పంటలు పండించడానికి అనువైనటువంటి ప్రాంతం ఈ ప్రాంతం, మాకు వద్దు, ఇండస్ట్రీ వద్దు. ఎక్కడైతే గతంలో కేసీఆర్ గారు గతంలో 15,000 ఎకరాలు భూసేకరణ చేశారో అక్కడ యాలాల మండలంలో కావచ్చు, అదేవిధంగా కందుకూరు మండలంలో కావచ్చు, ఆ గ్రామాల్లో అక్కడ ఆల్రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయి ఉన్నది, అక్కడ నిర్మాణం చేయమని చెప్పేసి అక్కడ రైతులు మొరపెట్టుకుంటూ ఉన్నారు. మరి ప్రజలు నీ సొంత కాన్స్టిట్యున్సీ, కొడంగల్ కాన్స్టిట్యున్సీ, నీకు ఓట్లు వేసి గెలిపించినటువంటి ప్రజల్ని, రైతులని అక్కడ ఏడిపిస్తా ఉన్నావు, అక్కడ రైతులని జైల్లో పెడతా ఉన్నావు అంటే ఇంతకు మించినటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంది రేవంత్ రెడ్డి గారు? మీరేమో ఢిల్లీ గులామీలకు, మీ ఢిల్లీ బాసులకు గులాంగిరి చేస్తూ ఈరోజు డబ్బుల సంచుల మూటలతో ఈరోజు మహారాష్ట్రలో మీరు అక్కడ వెళ్ళి మీరు ఎన్నికల ప్రచారంలో ఉన్నారు. అంటే తెలంగాణ ప్రజల సంపదని ఈరోజు ఢిల్లీకి, మహారాష్ట్రకు, జార్ఖండ్కు, వివిధ రాష్ట్రాలకు ఈరోజు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి పంచుతున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. కానీ నీ ప్రాంత రైతులు మాత్రం నువ్వు బలవంతంగా నీ అల్లుడు కోసం తీసుకొస్తున్నటువంటి ఏదైతే ఫార్మా కంపెనీకి ఏదైతే ఉందో ఆ మెడికోవర్ శరత్ రెడ్డి, మీ అల్లుడు సత్యనారాయణ రెడ్డి, మీ వాళ్ళకి తెస్తున్నటువంటి కంపెనీ కోసం ఈరోజు ఫార్మా ఇండస్ట్రీ కోసం బలవంతంగా అక్కడ ఉన్నటువంటి సబ్బండ వర్గాలు ఏదైతే గిరిజనులు, హరిజనులు, బలహీన వర్గాలు అక్కడ ఆ ప్రాంతాలు మొత్తం కూడా తండాలు, రోటిపట్ట తండా, పులిచెర్ల, అదేవిధంగా హాకింపేట, ఈ లగచెర్ల, ఈ గ్రామాలు మొత్తం రైతులు మొత్తం కూడా ఆ రోజు ఒక దగ్గర సమావేశమై నిర్బంధంగా ఆ రోజు వ్యతిరేకించినట్టు పరిస్థితి. మీరు ఇంకొక మాట మాట్లాడారు, కేటీఆర్ గారే దగ్గర నుండి చేయించారు. కేటీఆర్ గారు ఆయన మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్. మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ దగ్గరికి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక వర్గాల ప్రజలు సమస్యలు చెప్పుకోవడానికి వస్తూ ఉన్నారు. మీరు చెప్తున్నట్టు సురేష్ ఏదైతే ఉందో, సురేష్ మా పార్టీ నాయకుడే, దాంట్లో ఎలాంటి శశభిషాలు అవసరం లేదు, ఎలాంటి అనుమానాలు అక్కర్లేదు. కానీ సురేష్ అక్కడ కలెక్టర్ ప్రతీక్ జైన్ గారిని చాలా హంబుల్గా రిక్వెస్ట్ చేసి, సార్ రండి సార్, ప్రజల దగ్గరికి వచ్చి అక్కడ వచ్చి ఒప్పించండి అని చెప్పేసి వారు కలెక్టర్ గారిని రిక్వెస్ట్ చేశారు. కానీ ఎక్కడ కూడా సురేష్ అనే వ్యక్తి దాడి చేసినట్టు కానీ, సురేష్ అనే వ్యక్తి రాయి పట్టుకున్నట్టు కానీ, సురేష్ అనే వ్యక్తి కర్ర పట్టుకున్నట్టు కానీ ఎక్కడ కూడా లేదు. సురేష్ మా పార్టీ నాయకుడు అయినంత మాత్రాన మా పార్టీ నాయకుడే కావచ్చు, మా పార్టీ నాయకుడే కాదు, అక్కడ మహిళలు మీరు పోయి మీ మైక్ పెట్టి ఇంటర్వ్యూ చేయండి. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు, సాధారణ మహిళలు, రాజకీయాలకు సంబంధం లేని వాళ్ళు. మీరు ఈ యొక్క ఉద్యమానికి రాజకీయాలకి ముడిపెట్టకండి. ఈ గ్రామాల్లో అన్ని పార్టీల నాయకులు ఉన్నారు. ఆ పార్టీల నాయకులు, అన్ని పార్టీల నాయకుల భూములు ఈరోజు పోతా ఉన్నాయి. కాబట్టి మేమందరం కూడా పార్టీలకు అతీతంగా పోరాటం చేస్తామని ఒక మహిళ స్వయాన అక్కడ ఇంటర్వ్యూకి ఇస్తున్నటువంటి పరిస్థితి, టీవీలో వస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మనం. కానీ మాకు తెలుస్తున్నటువంటి అంశం ఏంటంటే, ఆ ప్రాంతంలో కావాల్సి కక్ష గట్టి రేవంత్ రెడ్డి గారు 2018 ఎన్నికల్లో ఓటమికి ఆ తండాలు, ఆ గ్రామాలు కారణమైనాయని, ఆ గ్రామ ప్రజల యొక్క మీద ఈరోజు చాలా బలవంతంగా ఈ ఇండస్ట్రీ, ఫార్మా ఇండస్ట్రీని తీసుకొచ్చి రుద్దుతా ఉన్నాడు. దాన్ని మా పార్టీ, బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది, తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉంది. మీ యొక్క కుటుంబం కోసం, అనుమల కుటుంబం కోసం, మీ యొక్క అల్లుళ్ళ కోసం, మీ అన్నదమ్ముళ్ళ కోసం ఈ రాష్ట్రం రాలేదు. ఈ రాష్ట్రంలో మీరు వెళ్ళి ప్రజల్లో ప్రజాభిప్రాయ సేకరణ చేస్తే తెలుస్తుంది మీకు ఎంత ఘోరంగా ప్రజలు వ్యతిరేకిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఈ రకమైనటువంటి వ్యతిరేకతను మూటగట్టుకున్న, అతి తొందరలోనే మూటగట్టుకున్న పరిస్థితి నాకు తెలిసి బహుశా కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలే చెప్తున్నారట, ఏంద్రా నాయన ఈ ముఖ్యమంత్రి స్థానంలో పోతే, ఈ నాయకత్వంలో పోతే మా ఏడ డెవలప్ చేస్తాం, మాకేడ అయితే నెక్స్ట్ ఓట్లు కూడా వేరు, ఉరికిచ్చి కొడతారు జనాలు ఊర్లో గ్రామాలలోకి వెళ్తే అని చెప్పేసి మాట్లాడుతున్న వాళ్ళ ఓన్ పార్టీ ఎమ్మెల్యేస్, మినిస్టర్, లీడర్సే మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం ఈరోజు వింటా ఉన్నాం, మనకు తెలుస్తూ ఉంది, సమాచారం వస్తూ ఉంది. కాబట్టి రేవంత్ రెడ్డి గారు కూడా పునః సమీక్షించుకోవాలి. ఆయన యొక్క పరిపాలన 11 మాసాల
పరిపాలన మీద ఆయన సమీక్షించుకోవాలి. అదేవిధంగా రాబోయే ఈ డిసెంబర్ 7వ తారీఖు సంవత్సరం పూర్తవుతుంది. సంవత్సరంలో ఆయన ఒక ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకోమను. ప్రోగ్రెస్ రిపోర్ట్ తయారు చేసుకొని మేము ఏం చేశాము, ఈ సంవత్సర కాలంలో ఏ వర్గాలకు ఏం చేశాము, కొత్త పథకాలను తీసుకొచ్చాము, ఏ పథకాలను తీసుకొచ్చి ఏ ప్రజలకి ఈరోజు మేము లబ్ధి చేకూర్చాము, ఏ ప్రజలను సంతోషపెట్టాము, ఏ రంగాన్ని ముందు తీసుకెళ్ళాము. ఈ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ రంగం కుప్పకూలిపోయింది. హెల్త్ రంగం ఈరోజు ప్రభుత్వ హాస్పిటల్లో మందులు లేక ఈరోజు ఘోరమైనటువంటి పరిస్థితి. హెల్త్ రంగం కూలిపోయినటువంటి పరిస్థితి. ఐటీ ఇండస్ట్రీస్ ఈరోజు మొత్తం కూడా పరిశ్రమలు రాకుండా వెళ్తున్నటువంటి పరిస్థితి. ఫార్మా ఇండస్ట్రీ ఉన్నటువంటి ఫార్మా సిటీని రద్దు చేసి ఈరోజు 20 క్లస్టర్లు అని చెప్పేసి ఆయనకు నచ్చిన చోట ఆయన ఒక రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఈ క్లస్టర్ ముందే అనుకొని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో తన యొక్క మంది మాగలంతో తన కుటుంబ సభ్యులతో ఇలా 100,000 ఎకరాల భూములు కొనిచ్చి అతి తక్కువ రేట్లకు కొనుక్కొని ఈరోజు ఇండస్ట్రీ స్టార్ట్ చేసి ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి పరిస్థితి ఉంది. రియల్ ఎస్టేట్ రంగం ఈరోజు కుదేలైనటువంటి పరిస్థితి. హైదరాబాద్లో నిర్మాణ రంగం కుదేలైనటువంటి పరిస్థితి. అన్ని వర్గాల ప్రజలు ఈరోజు చాలా సఫర్ అవుతా ఉన్నారు ఈ ప్రభుత్వంలో. రేవంత్ రెడ్డి గారి పాలనలో, రేవంత్ రెడ్డి యనమల గారి పాలనలో ఈరోజు విధ్వంసం వైపుగా ఈరోజు తెలంగాణ వెళ్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఆనాడు కేసీఆర్ గారు చాలా 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 కష్టపడి ఈ రాష్ట్రాన్ని ఇంత పెద్ద ఎత్తున జిఎస్డిపిని అభివృద్ధి చేసి, జీడిపిని అభివృద్ధి చేసి ఈరోజు ప్రజల ఆస్తి సంపదని సృష్టించి ఈరోజు వేల లక్షల కోట్ల రూపాయల సంపదని, తెలంగాణ సంపదని సృష్టించి ఈరోజు అప్పచెప్తే కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారు ఈ రకమైన విధ్వంసానికి పాల్పడుతూ ఉన్నాడు. తెలంగాణ ప్రజలకు ఈరోజు చాలా నష్టం చేస్తున్నటువంటి పరిస్థితి రేవంత్ రెడ్డి గారిని చూస్తూ ఉన్నాం. కాబట్టి మా పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే గారు రేవంత్ రెడ్డిని చిత్తుగా ఓడించినటువంటి నాయకుడు, మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారి అరెస్ట్ను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. మేమందరం కూడా చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. దొంగల్లాకలు వచ్చి ఈరోజు మఫ్టీలలో వచ్చి ఈరోజు పోలీసులు ఇదే పక్కనే ఉన్నటువంటి కేబీఆర్ పార్క్లో ఆయన వాకింగ్ చేస్తూ ఉంటే ఈరోజు మఫ్టీలలో వచ్చినటువంటి ఈరోజు ఎవరు వచ్చారో తెలియదు, ఎట్లా తీసుకెళ్ళి అరెస్ట్ అనొద్దు, దాన్ని కిడ్నాప్ చేసి ఈరోజు తీసుకెళ్ళినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. తక్షణమే ఈరోజు అక్కడ కొడంగల్ ప్రాంత రైతులు 16 మంది రైతులు జైళ్ళల్లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారేమో ఢిల్లీ, మహారాష్ట్ర, జార్ఖండ్ అని వివిధ రాష్ట్రాలు తిరుగుతూ ఉన్నాడు. తెలంగాణ సంపదని ఈరోజు నోట్ల కట్టలను తీసుకొని ఆయనకు బ్యాగులు మోసడం అలవాటే కాబట్టి ఆ బ్యాగుల నోట్ల సంచులతో ఈరోజు ప్రత్యేక విమానాలు వేసుకొని ఈరోజు రాష్ట్రాలు తిరుగుతున్నటువంటి పరిస్థితి. తెలంగాణ సంపదని ఆ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి ఈరోజు దోచిపెడుతున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ నీ రైతులు మాత్రం నీకు ఓట్లేసి గెలిపించి ముఖ్యమంత్రి సీట్లో కూర్చోబెట్టిన రైతులు మాత్రం ఈరోజు జైళ్ళల్లో మగ్గుతా ఉన్నారు. నీ మంత్రులు, నీ మహబూబ్నగర్ జిల్లా ఎమ్మెల్యేలు, జూపల్లి కృష్ణారావు కావచ్చు, మంత్రులు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు లండన్లో ప్రత్యేక విమానాల్లో వారి యొక్క డ్యాన్సులు, వారి యొక్క క్విజ్ పోటీలు, వారి యొక్క హంగామా చూసి ఈరోజు సోషల్ మీడియాలో చూసినట్టయితే చాలా 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 బాధాకరమైన అంశం ఇది. కాంగ్రెస్ పార్టీ నాయకులు, మంత్రులు మొత్తం తమ స్వార్థం కోసం ఈరోజు తెలంగాణని ఈరోజు వాడుకుంటా ఉన్నారు, ప్రభుత్వాన్ని వాడుకుంటా ఉన్నారు. తెలంగాణని ఈరోజు భ్రష్టు పట్టించే పథక రచనకి వీరు పూనుకున్నారు. కాబట్టి దీన్ని బీఆర్ఎస్ పార్టీ తరఫున చాలా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. తక్షణమే బేషరతుగా అక్రమంగా అరెస్టు చేసినటువంటి రైతులను తక్షణం విడుదల చేయాలి. మాజీ శాసనసభ్యులు పట్నం నరేందర్ రెడ్డి గారిని తక్షణం విడుదల చేయాలి. ఒకవైపు ఏమో కలెక్టర్ గారు నా మీద దాడే జరగలేదని కలెక్టర్ గారు చెప్తారు, కానీ ప్రభుత్వం ఏమో దాడి చేశారని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. మరి దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో ఒక్కసారి అర్థం చేసుకోండి. కాబట్టే ప్రభుత్వమే కావాల్సి కవ్వింపు చర్యలకు పాల్పడుతూ రైతులను రెచ్చగొట్టి ఈరోజు దీన్ని వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడితే ఎవరు ముందుకు రారు కాబట్టి భూములను లాక్కోవచ్చు అని చెప్పేసి ఒక దుర్బుద్ధితో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. తక్షణమే అక్కడ